ఇఫ్ యూ లైక్ వాచింగ్ ఆ వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బికాస్ దానివల్ల అయితే మాకు ఒక మంచి పాజిటివ్ బూస్ట్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. హలో ఎవ్రీవన్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. లాంగ్ వీడియో చేసి ఆల్మోస్ట్ 1-2 months అయిపోతుంది. చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంకా ఎలా అయినా రెజ్యూమ్ చేయాల్సిందే అని పట్టుకొని మరీ చేశాను. ఈ వీడియోలో అయితే మేము గణేష్ పూజ ఎలా చేసామో చూసేయండి. యాక్చువల్లీ ఈ వీడియో చేయాలని మోటివేషన్ ఎలా వచ్చిందంటే, వరలక్ష్మి వ్రతంకి షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు అక్క చిన్న పిల్లడితో అన్ని ప్రసాదాలు ఎలా మేనేజ్ చేశారక్క అని ఎవరో కామెంట్ చేశారనమాట. సో ఓకే, వై నాట్, ఒక చిన్న ఫుల్ వ్లాగ్ లాగా చవితి రోజు అయితే ఎలా మేనేజ్ చేశానో చెప్పేద్దాం అనేసి ఇలా చేయాలని అనిపించింది. సో ప్రిపరేషన్స్ అయితే ముందు రోజే స్టార్ట్ అయిపోయాయి అనమాట. కిచెన్ అండ్ ఇల్లు అంతా నీట్ గా ముందు రోజే మాప్ స్వీపింగ్ చేసేసుకున్నాము. సో తలకి స్నానం చేసిన తర్వాత ఇలా ఉన్న నా జుట్టు ఇలా మారిందబ్బా అని అనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ మ్యాజిక్. అగారు వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్. ఇదైతే మీ హెయిర్ కి 1 step సొల్యూషన్ అన్నమాట. హెయిర్ డ్రైయింగ్ అండ్ స్టైలింగ్ రెండు ఒకేసారి అయిపోతాయి. దీని హ్యాండిల్ పర్ఫెక్ట్ గా చేతిలో అయితే ఫిట్ అయిపోతుంది. దీని వల్ల అయితే ఈ బ్రష్ ని ఎఫర్ట్లెస్ గా యూజ్ చేసేసుకోవచ్చు. కాదు, దీనిలో ఉన్న 1200 watt హీట్ బ్లోవర్ వల్ల ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకుంటే చాలా క్విక్ గా విత్ బెటర్ రిజల్ట్స్ హెయిర్ అయితే స్టైలింగ్ అయిపోతుంది. అంతేకాదు, చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్ నైలాన్ బ్రిజిల్స్ విత్ రౌండ్ టిప్స్ వల్ల మీ హెయిర్ అయితే తొందరగా డీటాంగిల్ కూడా అయిపోతుంది. బోట్ ఆఫ్టర్ బ్రిజిల్స్ వల్ల జెంటల్ గా స్మూత్ గా కూడా అవుతుంది. ఈ 360 degrees స్వివెల్ పవర్ వలన మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ అయితే ఉండదు. చాలా ఈజీగా హెయిర్ డ్రైయింగ్ చేసుకోవచ్చు. అంతే కాదుండో 1 year వారంటీ కూడా ఉంది. సో టోటల్ 2 స్పీడ్ సెట్టింగ్స్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే కూల్ షాట్ వల్ల మీ హెయిర్ సెట్టింగ్ అలా లాక్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే లో షాట్, నెక్స్ట్ అయితే హై షాట్ అనమాట. లో షాట్ థిన్ హెయిర్ ని దృష్టిలో పెట్టుకొని చేశారు అండ్ హై షాట్ అయితే థిక్ హెయిర్ కనమాట. వాల్యూమ్ రావడానికి చిన్న టిప్ కూడా చెప్తున్నా. హెడ్ బాత్ చేశాక హెయిర్ ని ఒక 70% టవల్ డ్రై చేయండి. తర్వాత యూస్ చేస్తే మంచి వాల్యూమ్ వస్తుంది. ఇంకా ప్రాసెస్ ఏంటంటే, హెయిర్ ని సెక్షన్స్ గా పార్టిషన్స్ చేసుకొని ఇక్కడైతే హీట్ ప్రొటెక్టెంట్ ఫస్ట్ స్ప్రే చేసుకుంటున్నాను. ఈ బ్రష్ కమ్ హెయిర్ డ్రైయర్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. యాంటీ స్కాల్డింగ్ ప్రాపర్టీ వలన స్కాల్ప్ కూడా బర్న్ అవుట్ అవ్వదు. మీరు ఇక్కడ ఒకవేళ చూస్తే నేను ఒక్క బ్రష్ కే అది బౌన్స్ చూడండి ఎలా వచ్చేసిందో. నేనైతే లెఫ్ట్ సైడ్ బ్రష్ చేశాను అండ్ రైట్ సైడ్ చూడండి ట్యాంగిల్ అయిపోయి ఫ్రిజీగా లైఫ్ లెస్ గా ఉంది. అదే లెఫ్ట్ సైడ్ అయితే బౌన్సీగా కర్లీగా భలే ఉంది. ఈ స్నాప్ లో కూడా మీరు క్లియర్ గా విజిబుల్ డిఫరెన్స్ చూడొచ్చు. రైట్ సైడ్ బాగోలేదు, బట్ లెఫ్ట్ సైడ్ అయితే సూపర్ బౌన్సీగా ఉంది కదా. దీని టర్మలిన్ సిరమిక్ సర్ఫేస్ అండ్ అయానిక్ టెక్నాలజీ వలన ఫ్రెష్ ఫ్రీ అండ్ షైనీ హెయిర్ మీ సొంతం చేసుకోండి. Do check out the description for the product link. సో దట్ మార్నింగ్ లేవగానే కొంచెం ప్రసాదాలు చేసేసుకొని తొందరగా పూజ చేసేసుకోవాలని. అండ్ ఇంకొక టాస్క్ ఏంటంటే, చిన్నోడితో పాటు జగదీష్కి 11 o'clock క్లాస్ ఉందన్నమాట ఆఫీస్లో. 11కి క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే 10:30 లోపే అయిపోవాలన్నమాట పూజ. సో అందుకనే 5:30కి లేచాను అనమాట. ఇంకా మార్నింగే మా ఇంటి ఎదురుగా చూడండి పావురాలు అయితే భలే ఉంటుంది వ్యూ. అందుకనే చిన్న మెష్లా ఉంటుంది అనమాట, అది పక్కకి తీసి మరీ షూట్ చేశాను. అన్ని పావురాలు ఒకేసారి జస్ట్ మూవీ సీన్స్ లో లాగా బయటకు వచ్చినట్టు వస్తాయి అన్నమాట. సో 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తాను. నేను కొంచెం పరమన్నం అండ్ పులిహోర చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. బికాజ్ ఉండ్రాలు అండ్ ఆరది చేసే ఎక్స్పీరియన్స్ నాకు లేదనమాట. ప్రీవియస్ గణేష్ పూజకి నేను ప్రెగ్నెంట్, సో అందుకని ప్రీవియస్ పూజకి చేయలేదు. సో వీడియో స్టార్టింగ్ లో ఆల్రెడీ చూసారు కదా. సో పులిహోర చేయడానికి నేనైతే పోపు కోసం అన్ని బౌల్లో తీసుకున్నాను అండ్ చింతపండు కూడా నానబెట్టేశాను. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ సైమల్టేనియస్ గా పరమాన్నం కూడా చేయడానికి కడిగేసుకొని పెట్టుకున్నాను ఒక దగ్గర. అండ్ పావురాలు ఒకేసారి అన్ని ఫ్లై అవుతాయని చెప్పాను కదా, ఇదేనమాట చూడండి. అండ్ నేను ఈ పని చేస్తుండగా చిన్నోడు ఏమైపోయాడు అని డౌట్ రావచ్చు మీకు. చిన్నోడు పక్కన ఎవరైనా ఉంటే చిన్నోడు లెగడనమాట. అందుకని జగదీష్ ని పక్కన పడుకోబెట్టేసి వచ్చాను. 7కి జగదీష్ లేచారనమాట. ఒకవేళ చిన్నోడు లేస్తే ఒక కాల్ ఇమ్మని చెప్పాను. సో జగదీష్ కాల్ చేశారు, వెంటనే వెళ్ళి ఫీడింగ్ ఇచ్చాను అనమాట. 7 కల్లా ఫీడింగ్ ఇచ్చాను అండ్ మళ్ళీ 7:45 వరకు లెగలేదు. సో ఈ మధ్యలో మళ్ళీ పరమాన్నం చేయడానికి వచ్చేసాను అనమాట. సో పప్పు అండ్ పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లోని వేసుకొని ఒక 3 cups వాటర్ వేసుకొని ఇలా అయితే స్టవ్ మీద పెట్టేశాను. అండ్ సైమల్టేనియస్ గా ఇదే పప్పు అండ్ బియ్యం ఒక్క స్పూన్ తీసుకొని అందులో క్యారెట్ తురిమేసి వేసేసి చిన్నోడికి కూడా ఒక పక్కన పెట్టేశాను అనమాట. కుక్కర్ విజిల్స్ ఒక 10 to 15 వేయించి మ్యాష్ చేసేయడానికి ఇదే అన్నమాట. ఇలా తీసుకున్నాను పక్కకి. పులిహోర కోసం రైస్ కూడా ఆల్రెడీ ముందే కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో
ఈ గ్లాస్ తో అన్నమాట పరమన్నం క్వాంటిటీస్ మెజర్ చేసుకొని తీసుకున్నాను. చిన్నోడు పడుకున్నాడు అండ్ పులిహోర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అదే వాళ్ళేమో ఆర్ది అండ్ తాలికలు చేస్తున్నారన్నమాట. వాట్సాప్ కాల్ చేసి ఒక ఫోన్ చిన్నోడి దగ్గర పెట్టేసి బయట ఇంకో ఫోన్ పెడతాను. సో వాడు లేస్తే ముందే తెలుస్తుంది అనమాట. సో దట్ నేను వెంటనే వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేయచ్చు అనమాట. ఇదైతే హారతికి అండ్ ఉండ్రాళ్ళకి ముందే నైట్ నానబెట్టి ఆరబెట్టుకున్న బియ్యం. సో ఇవి కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత చేస్తారంట. నాకు కూడా ఎగ్జాక్ట్గా ప్రాసెస్ తెలియదు. నా పరమాన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికిపోతుంది. సో ఇందులో అయితే నెక్స్ట్ కొంచెం పాలు వేసేసుకొని ఇంకా దగ్గరికి చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఉండ్రాళ్ళ కోసం పిండి కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది. మా అత్తే కలుపుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఈలోగా అయితే 8 అయిపోయింది అనమాట. చిన్నోడు లేస్తున్నాడు అనేసి జగదీష్ లోపలికి వెళ్ళారు. పాపం ఈసారి మాత్రం ఎంత జోకొట్టినా ఊరుకోలేదు. మా చిన్నోడు లేచిపోయాడు ఫుల్ గాను. అండ్ లేచిన తర్వాత అయితే కొంచెంసేపు బాగా ఆడతాడు అనమాట. గుడ్ మార్నింగ్ చెప్పాలి వాడికి అండ్ వాడు రెస్పాండ్ కూడా అవుతాడు ఈ అనుకుంటాను. సో వీడియో కాల్లో ఉంటాం కాబట్టి లోపల జగదీష్ ఫోన్లోకి వెళ్ళగానే ఇక్కడ బయటకు కనిపిస్తుంది అనమాట. నేనేమో ఇటు నుంచి నా ఫోన్లోని క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను మీకు లోపల ఏం జరుగుతుందో బెడ్రూమ్లో. చిన్నాడు చిన్నాడు బాగుందిరా. ఇంట్లోనే వీడియో కాల్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా ఆపే. నీ ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓకే బాయ్. అండ్ చెప్పా కదా జగదీష్ ముందే లేచారనేసి. జగదీష్ లేచేసారు కాబట్టి అక్కడ వీడియో కాల్ పెట్టాను అనమాట. అండ్ జగదీష్ అండ్ మామయ్య వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసారు. బట్ ముందు రోజే వినాయకుడిని తీసుకొచ్చేసారు అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్ కావాల్సినవన్నీ తర్వాత తీసుకొని వచ్చారు. ఇక్కడైతే తాలికలు చేస్తున్నారు అనమాట మామయ్య అత్తయ్య కలిపి. సో ఇదే మా బొజ్జ గణపతి. ముందు రోజే తెచ్చేసారని చెప్పాను కదా. నాకైతే కలర్ గా ఉండే వినాయకుడు అయితే చాలా ఇష్టం. బికాస్ చిన్నప్పటి నుంచి అలా చూసి అలవాటు అయిపోయింది అనమాట. బట్ కొంచెం ఎదిగాం కదా, అందుకనే కొంచెం మైండ్ఫుల్ గా ఈ మట్టి గణపతిని తీసుకొని వచ్చారు జగదీష్. అండ్ ఫస్ట్ మార్నింగ్ చిన్నోడు లెగ్గానే చేసే పని ఏంటంటే షిట్కి వెళ్ళడం అన్నమాట. లేవగానే వెళ్తాడు పెద్దవాళ్ళలాగా. చాలా గుడ్ హ్యాబిట్ వీడికి మాత్రం. హాయ్ వాచ్మెన్. మరి అందరూ చేస్తున్నారు. ఈడు కూడా కంపర్ట్. అండ్ ఇక్కడైతే ఆరిది తయారు చేయడానికి బెల్లం పాకం తీస్తున్నారు. అండ్ నేనేమో కొంచెం ఇక్కడ కొబ్బరి ఉంటే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సైమల్టేనియస్ గా చిన్నోడికి వాటర్ కూడా బాయిల్ చేస్తున్నాము స్నానం. ఇప్పటికైతే టైం 8:15, 8:30 అలా అవుతుంది. అండ్ నా పులిహోర రెడీ అయిపోయింది. అండ్ బయటనైతే అత్తయ్య చిన్న ముగ్గు పెట్టేశారు. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. జస్ట్ ఆరిది అండ్ పరమన్నంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపేసి వేయడం ఒక్కటే మిగిలింది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొంచెం డెకరేషన్ కూడా మిగిలింది. బై ద వే ఇక్కడ కుండ బెల్లం దొరకక జగదీష్ ఏమో ఆర్గానిక్ బెల్లం తెచ్చారన్నమాట. ఇదేమో కొంచెం డార్క్ కలర్లో ఉంది, అందుకనే మా హారది కొంచెం డార్క్ అయిపోయింది అనమాట. పాపం చాలా బాధపడ్డాము. సో ఫైనలీ 8:30, 9:30 బిట్వీన్ మా ప్రసాదాలన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. సో ఇంతటితో ప్రసాదాలు ముగిసిపోయాయి అన్నమాట. ఇంకా చిన్నోడికైతే స్నానం చేయించేసాము. ఆ తర్వాత అయితే కొంచెం రెడీ కూడా చేసేసాను. ఇంకా
స్నానం అయిపోయాకైతే మా చిన్నోడిని కూడా రెడీ చేసేస్తున్నాను పూజలో కూర్చోడానికి. యాక్చువల్గా వాడు ఇంత కోఆపరేట్ చేస్తాడని అనుకోలేదు. స్నానం చేసేసిన తర్వాత ఒక 1 hour పడుకుంటాడు. ఈ రోజు ఎందుకో అంటే వినాయక చవితి రోజు చాలా ఎక్కువసేపు పడుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ కథ మిడిల్లోకి వచ్చేసింది అనమాట. అప్పుడు లేచాడు. నేను ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది కదా, ఇంకా అత్తయ్య ప్రసాదాలు అన్నమాట. ఇవైతే ఉండ్రాలు. ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇది అస్సలు రాదని, కొంచెం నేర్చుకున్నాను. బై ద వే ఇవి స్టీమ్ చేయాలంట. సో స్టీమ్ చేశాక ఇలా ఉన్నాయి అన్నమాట. అండ్ బై ద వే తమిళనాడులో నార్త్ ఈస్ట్ అంటే మనం ఈశాన్యం వైపు దేవుడిని పెడతాం కదా, బట్ వాళ్ళు తూర్పుకి ఎదురుగా దేవుడిని పెడతారంట. సో అందుకనే మాకు నార్త్ ఈస్ట్ వైపు ఏ షెల్ఫ్స్ లేవు. సో అందుకనే నేను నా స్టడీ టేబుల్ని ఇలా పెట్టి పీఠం లాగా అరేంజ్ చేశారు మావయ్య. అండ్ కిందన కొంచెం ముగ్గు వేశారనమాట అత్తయ్య. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. దేవుణ్ణి అయితే ఇలా ప్లేస్ చేసేసుకొని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారు. చెప్పాను కదా మా బుడ్డోడు బజ్జున్నాడని, క్యూట్గా భలే బజ్జున్నాడు అనమాట. మేము పనంతా చేసుకున్నంత వరకు అండ్ బుజ్జి వినాయకుడిని ఇలా తయారు చేసి ఇవన్నీ ప్రసాదాలు ఇలా పెట్టామన్నమాట. భలే క్యూట్గా అండ్ నిండుగా అనిపించింది నాకైతే. ఓం బ్రహ్మ విద్యాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభూతే నమః, ఓం వినాయక నమః, ఓం బలోతాత్యాయ నమః, ఓం దుందుకాయ నమః, ఓం చిత్తమన్మదాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం ఐశ్వర్యకారకాయ నమః, పార్వతీ నందనాయ నమః, ఓం మనీర్జయ నమః, ఓం సరసామ్యదే నమః, ఓం కుమారగురువే నమః, ఓం ప్రమాదాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం కుజరాసుర భంజకాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ. జై గణేష్ గణపతి బప్పా జై. ఓం జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి జై. ఓం చిన్నాడు జేజీకి దండం పెట్టానన్న జేజీ. ఓం జేజీ జేజీ. ఏడు అయిపోతుంది. అదైతే నేనే చదివాను. ఏమైనా మిస్టేక్స్ తెలిసి తెలియక చేసినవి అయితే దేవుణ్ణి క్షమించమని ఫస్ట్ కోరుకొని అక్షింతలు చేత్తో పట్టుకొని కథంతా పూర్తి చేసేసిన తర్వాత చిన్నోడు మధ్యలో లేసాడని చెప్పాను కదా, సో వాడిని పట్టుకొని మిగతా కథ కూడా పూర్తి చేసేసాము. అండ్ జగదీష్ అయితే ఇక్కడ మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశారన్నమాట. భలే ఫన్నీగా ఉంది కదా. మేము సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే మా చిన్నోడు కూడా ఇలా బోర్లో పడుకోబెట్టారన్నమాట. దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకోండి అందరూ. దండం పెట్టుకో, జేజీకి దండం పెట్టుకో. ఓం అనాలి. ఓం ఓం ఓం. ఇంకా తర్వాత అయితే మేము కొంచెం ప్రసాదాలు తిని చిన్నోడికి కూడా కొంచెం పప్పన్నం లాగా చేశాను అనమాట. అదైతే అత్తయ్య వాళ్ళు తినిపించేశారు. అండ్ జగదీష్ అయితే క్లాస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాము. బికాస్ ఎర్లీ మార్నింగే లేచి ఇవన్నీ పనులు చేసి కొంచెం లేట్గా తినేసరికి బాగా టైర్డ్గా అనిపించింది అనమాట. సో ప్రసాదాలు తిన్న తర్వాత మంచిగా నిద్ర వచ్చింది. సో పోయాము. మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మా తరపు నుంచి మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పటికైతే ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.